భార్యకు ఏమంటే ఒక తాగుబోతు భర్త, ఒక శాడిస్ట్ భర్త, ఒక అనుమానపు భర్త. ఆ భర్త వలన భార్య అనుభవించే ఆ బాధ గురించి చెబుతున్నప్పుడు ఏమంటో తెలుసా అండి, యాతన అనుభవిస్తున్నానండి నా భర్త వలన. తాగుబోతండి, వెళతాడండి పనికి, 500 వస్తాయండి, 300 తాగేసి వస్తాడండి, 200 తీసుకొని చేతులు పెడతాడండి. ఏమండి పిల్లలకి ఏంటండి, వాళ్ళకి ఫీజుల సంగతి ఏంటండి, వాళ్ళకి భోజనం సంగతి ఏంటండి, వాళ్ళ బట్టల సంగతి ఏంటండి, వాళ్ళ పుస్తకాల సంగతి ఏంటి, వాళ్ళ చదువుల సంగతి ఏంటి, ఇంట్లో ఎలా వెళ్ళాలి, ఎలాంటి తనతో కాపురం చేసేది. ఇది ఈ రోజు కాదండి, 10 ఏళ్ల నుంచి ఇదేనండి, 20 ఏళ్ల నుంచి ఇదే అనుభవిస్తున్నానండి. అలా అని కేవలం ఒక డబ్బులు ఇచ్చి 200 ఇచ్చేది వదిలేస్తాం లేదండి. ఇంటికి వచ్చిన బూతులండి, ఏమండి చాలా బాధపడుతుంటాడండి, హింసిస్తుంటాడండి, కొడుతుంటాడండి. ఒక్కోసారి చావాలనిపించిందండి. కానీ నేను చచ్చిపోతే బతుకుండగానే నా పిల్లను చూసుకొని వీడు భర్త మనసులో అనుకుంటుంది, నేను చచ్చిపోతే నా పిల్లలు ఏమైపోతారు అని. పిల్లలను చూసి నేను బతుకుతున్నాను కానీ పిల్లలు లేకపోతే ఇతని టార్చర్కి నేను ఎప్పుడో చావాలి. అంటే భర్త పెట్టేటువంటి ఆ టార్చర్ వలన చావాలనుకున్న పిల్లల కోసం బ్రతకాలనేటువంటి ఒక ఉంది చూసారా. ఈ రెండింటి బతకాలనున్నా బ్రతకలేక, చావాలనున్న అమ్మో చచ్చిపోతే మళ్ళీ నా పిల్లలు ఏమైపోతారు అని ఈ రెండింటి మధ్య ఊగీసలాట, ఈ రెండింటి మధ్య నలిగటం, ఈ రెండింటి మధ్య పడే బాధ, దానిని ఏమంటారు అంటే యాతన. ఇది నీకు ఇక్కడ నీ భర్తతో ఒకవేళ 20 ఏళ్ళేమో, నీ భర్తతో ఒకవేళ 30 ఏళ్ళేమో, నీ భర్తతో ఒకవేళ చచ్చినంత వరకేమో, కానీ ఆత్మగా నువ్వు అక్కడికి వెళ్ళిపోతే పాతాళానికి నిత్యము, కలకాలము, యుగయుగాలు ఎప్పటికీ తప్పదు నీకు. ఇక 20 ఏళ్ళు తట్టుకోలేను నువ్వు నీ భర్త వలన పెట్టే ఈ బాధ, యాతన. చచ్చిన తర్వాత ఆత్మకు అక్కడికి వెళ్ళిపోతే ఎలా నువ్వు తట్టుకోగలవు ఆ యాతనను?